ఒక చిన్న తీర గ్రామం. ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. అలల శబ్దం, గాలి సవ్వడి, పక్షుల కిలకిలారావాలతో గ్రామం మేల్కొంటోంది. ఆ గ్రామంలో లక్ష్మి అనే పేద మహిళ ఉంది. ఆమెకు 2 చిన్న పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. భర్త చాలా కాలం క్రితమే చనిపోయాడు. ఆ తర్వాత కుటుంబ బాధ్యత అంతా ఆమె భుజాలపై పడింది. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి ఆమె బంక ముద్దలు తయారు చేసేది. ఆ బంక ముద్దలు సాధారణమైనవి కాదు, పడవలలో ఏర్పడే చిన్న చిన్న పగుళ్లను మూయడానికి ఉపయోగపడేది. అందుకే మత్స్యకారులు, వ్యాపారులు వాటిని కొనేవారు. ఒక్క ముద్దకు ఒక్క 100 రూపాయ మాత్రమే దొరికేది. ప్రతిరోజూ ఆమె కొన్ని బంక ముద్దలను తయారుచేసి సముద్రతీరానికి తీసుకువెళ్ళి మత్స్యకారులకు, వ్యాపారులకు అమ్మి ఆ డబ్బుతో ఆమె పిల్లలు ఆహారం తినేవారు. అమ్మా, ఈరోజు అన్నం ఉంటుందా? చిన్న కుమార్తె అడిగింది. లక్ష్మి నవ్వుతూ చెప్పింది. ఉంటుంది బంగారం, అమ్మ పని చేసి తెస్తుంది. కాని ఆమె గుండెల్లో ఆ రోజు మాత్రం ఎందుకనో భయం, ఇవాళ అమ్మకం జరగకపోతే. ఎందుకంటే ఆ రోజు ఆమె ఒక్క బంక ముద్ద మాత్రమే తయారు చేయగలిగింది. కారణం, ఆమె దగ్గర ఒక బంక ముద్దకు సరిపడేంత ముడిసరకు కొనటానికి మాత్రమే డబ్బులున్నాయి. ఆ రోజు ఆమె ఆ ఒక్క బంక ముద్దను తీసుకుని తీరానికి వెళ్ళింది. సూర్యుడు పైకి ఎక్కుతున్నాడు. కాని పడవలు కనిపించలేదు. ఎందుకీ ఆలస్యం అని ఆమె ఎదురు చూసింది. సమయం గడుస్తోంది. ఆకలి, అలసట ఆమెను వెంటాడుతున్నాయి. ఒక కాకి ఆకాశం నుంచి దిగింది. ఆమె చేతిలో ఉన్న బంక ముద్దను గట్టిగా పట్టుకుని ఎగిరిపోయింది. ఆమె గుండెలు బాదుకుంటూ, దేవుడా, ఈ బంక ముద్దే నా పిల్లలకు ఆహారం పెట్టడానికి ఉన్న ఏకైక మార్గం. ఇప్పుడు వారు ఆకలితో ఉండాల్సి వస్తుంది. నువ్వు ఎందుకు ఇలా జరిగేలా చేశావు అని విలపించింది. హృదయం ముక్కలైన ఆమె గ్రామ పూజారిని కలిసి అడిగింది, దేవుడు అన్యాయం చేస్తాడా? పూజారి మృదువుగా సమాధానమిచ్చాడు, లేదు, దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆమె ఇంకా బాధతో అడిగింది, అయితే నా పిల్లలకు ఆహారం పెట్టడానికి ఇదే ఒక్క మార్గమని తెలిసినా కాకి నా దగ్గరున్న ఒకే ఒక బంక ముద్దను దొంగిలించడానికి ఆయన ఎందుకు అనుమతించాడు? పూజారి చిరునవ్వుతో చెప్పాడు, దేవుని మార్గాలు ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. కాని దేవుని జ్ఞానంపై నమ్మకం ఉంచు. కొన్నిసార్లు మనకు నష్టంగా కనిపించేది నిజానికి ఆశీర్వాదంగా మారుతుంది. ఓపికగా ఉండు, ఆయన నీకు నువ్వు కోల్పోయిన దానికంటే ఎక్కువగా తిరిగి ఇస్తాడు. అప్పుడు టక్ టక్ తలుపు తట్టిన శబ్దం. పూజారి తలుపు తెరిచాడు. బయట 10 మంది వ్యాపారులు. ముఖాల్లో కృతజ్ఞత. స్వామి, వారిలో ఒకరు అన్నారు, ఈరోజు దేవుడు మమ్మల్ని కాపాడాడు. లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తోంది. వ్యాపారి చెప్పడం ప్రారంభించాడు. మేము సముద్రంలో ఉన్నాం. ఒక పెనుతుఫాన. అకస్మాత్తుగా మా పడవ రాళ్లకు తగిలి పగిలిపోయింది. నీరు లోపలికి రావడం మొదలైంది. మేము మునిగిపోతామనుకున్నాం. అప్పుడు మేమంతా దేవుణ్ణి ప్రార్థించాము, మమ్మల్ని కాపాడితే ప్రతి ఒక్కరం 1000 రూపాయలు పేదవారికి ఇస్తాము అని ప్రతిజ్ఞ చేశాము. అప్పుడు ఆశ్చర్యంగా ఒక కాకి ఎగిరివచ్చి మా పడవలో ఒక బంక ముద్దను వదిలింది. లక్ష్మి కళ్లలో ఆశ్చర్యం. ఆ బంకతో మేము పగుళ్లు మూసి ప్రాణాలతో బయటపడ్డాము. ఇదిగో, మా మాట నిలబెట్టుకుంటూ 10,000 రూపాయలు తీసుకువచ్చాము అని చెప్పి ఆ డబ్బును పూజారికి ఇచ్చారు. వ్యాపారులు వెళ్లిపోయిన తరువాత పూజారి ఆ మహిళ వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు, చూసావా అమ్మా, దేవుడు నీ బంకముద్దను ఒక 100కు కాదు, 1000కి కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి నీ పిల్లలకు ఆహారం పెట్టు. దేవుని కృపకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవద్దు. లక్ష్మి నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆమె కళ్లలో కన్నీళ్లు. కాని ఈసారి అవి బాధ వలన వచ్చినవి కావు, ఆనందం వలన వచ్చినవి. దేవుడా, నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఆమె మెల్లగా చెప్పింది. ఆమె ఇంటికి వెళ్ళింది. పిల్లలు ఎదురుచూస్తున్నారు. అమ్మా అని వారు అడిగారు. ఆమె నవ్వింది. ఇవాళ మనకు పండగ. ఆ రోజు వారు కడుపు నిండా తిన్నారు. రోజులు గడిచాయి. లక్ష్మి ఆ డబ్బును జాగ్రత్తగా వినియోగించింది. చిన్న వ్యాపారం ప్రారంభించింది. క్రమంగా ఆమె జీవితం మారింది. కాని ఆమె ఎప్పుడూ మర్చిపోలేదు ఆ కాకి ఆ రోజు పరీక్ష.
ప్రేక్షకుల్లారా, జీవితంలో కొన్ని సంఘటనలు మనకు అన్యాయంగా అనిపిస్తాయి. కానీ దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. మనకు నష్టం అనిపించినది ఆయన ఆశీర్వాదం కావచ్చు. కొన్నిసార్లు ఆయన ఆశీర్వాదాలు మనం ఊహించని రూపంలో వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.